జున్ను తయారు చేసుకునే విధానం ఇంట్లోనే చాలా ఈజీగా కోడిగుడ్లతో జున్ను తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు 4 కోడిగుడ్లు, 10 మిరియాలు, 4 యాలక్కాయలు, పావు బెల్లం, పావు లీటర్ పాలు. మిరియాలు యాలక్కాయలు మెత్తగా పౌడర్ చేసుకుని ఉంచుకోవాలి. బెల్లం కూడా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పాలు, బెల్లం, మిరియాల పొడి అన్నీ మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ లేకపోయినా మనం గరిటెతోనైనా అన్నీ కలుపుకొని జున్ను తయారు చేసుకోవచ్చు. ముందుగా కోడిగుడ్లు మిక్సీ పట్టుకోవాలి. ఇలా కోడిగుడ్లు నీచు వాసన లేకుండా మిరియాలు యాలక్కాయలు మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పౌడర్ కూడా మిక్సీలో వేసుకోవాలి. దీంట్లోనే బెల్లం కూడా మెత్తగా నూరుకుని దీంట్లో వేసుకోవాలి. పౌడర్ ఉండా పర్వాలేదు, బెల్లం లేకపోతే ఇలాగైనా చిన్న చిన్న ముక్కలు చేసుకుని మనం మిక్సీలో వేసుకోవాలి. గడ్డలేం లేకుండా మిక్సీ పట్టేసుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడు దీంట్లోనే పావు లీటరు పాలు కూడా పోసుకుని మొత్తం మిక్సీ పట్టుకోవాలి. కోడిగుడ్లు, యాలక్కాయల పొడి, బెల్లం, పాలు అన్నీ మిక్సీ పట్టుకుని ఇలా ఒక గిన్నెలో అడుగున నీళ్లు పోసి ఒక ప్లేట్ అయినా పెట్టచ్చు, పెట్టకపోయినా పర్వాలేదు. మనం ఇడ్లీ ఎలా ఉడకేసుకుంటామో అలా ఈ జున్నును ఉడకేసుకోవాలి. నేను ఇలా చిన్న చిన్న గిన్నెల్లో పోసి జీడిపప్పులతో ఇలా పెట్టుకున్నాను. ఒక గిన్నెలోనైనా పెట్టేసుకోవచ్చు. మూత పెట్టి మనం ఉడకనివ్వాలి. ఇడ్లీ పాత్రలోనైనా ప్లేట్లు తీసేసి ఇలా ఉడకేసుకోవచ్చు. ఇలా ఆవిరి మీద ఉడికినాక మనము ఉడికిందో లేదో ఒక గరిటెతో కానీ స్పూన్తో కానీ ఇలా నొక్కి చూస్తే అంటుకోకపోతే చక్కగా ఉడికిపోయినట్టు. గిన్నెలు బయటికి తీసుకుని వేడిగానైనా ఇలా తినేయచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే ఇంకా చాలా బాగుంటుంది. కోడిగుడ్లు నీచు వాసన ఉండదు. మనం మిరియాల పొడి యాలక్కాయల పొడి వేసాము కాబట్టి ఇలా వేడిగానైనా తినొచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా కొంచెం గట్టిగా అయ్యి ఇంకా బాగుంటుంది. జున్ను ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. జున్ను అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం. మా జున్నుగాడికి ఇంకా ఇష్టం. జున్నుగాడు అంటే మా కుక్క పిల్ల. వేడివేడిగా ఉంది, నోరు కాలుతున్నా కూడా ఎలా తింటుందో చూడండి. కొంచెమే పెట్టానని చూసుకుంటుంది. మీరు కూడా జున్ను ఇంట్లో తయారు చేయండి, చాలా బాగుంటుంది. అందరు ఇష్టంగా తింటారు. ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే ఇలా గట్టిగా అయిపోయి చక్కగా అందరు ఇష్టంగా తింటారు. 4 కోడిగుడ్లు, పావు బెల్లం, పావు పాలు, 4 మిరియాలు యాలక్కాయలు వేసుకుంటే జున్ను రెడీ అయిపోయిద్ది. చాలా ఈజీ. మిక్సీ పట్టేసుకుని చేసుకోవచ్చు. మీరు కూడా చేసి